సీతమ్మ తల్లి జాడ కొరకు దట్టమైన కీకారణ్యంలో బాధపడుతూ తిరుగుతున్న రామలక్ష్మణులను బ్రాహ్మణుడు చూశాడు. వారి వద్దకు వచ్చి నమస్కరించి, మీరెవరు స్వామీ అని ప్రశ్నించాడు. మేము అయోధ్యావాసులమని, దశరథ మహారాజు కుమారులమని రామయ్య తెలుపగా, అంతటి మహారాజ కుమారులైన మీరు ఇంతటి దట్టమైన అడవిలో తిరుగుటకు కారణమేమని అడిగిన బ్రాహ్మణుడి మెడలోని హారమును గుర్తించిన రామయ్య హనుమ అని పిలిచాడు. హనుమయ్య ఆశ్చర్యచకితుడై, శ్రీరామచంద్ర ప్రభో, ఇంతకాలానికి మీ దర్శన భాగ్యం కలిగి నా జన్మ ధన్యమయ్యింది స్వామి అని వానర రూపంలోనికి మారతాడు. సీతమ్మ తల్లి గురించి రామయ్య ద్వారా తెలుసుకున్న హనుమ రామలక్ష్మణులకు ధైర్యం చెప్పి ఎలాగైనా సీతజాడ తెలుసుకుందునని తన మిత్రుడైన సుగ్రీవుని వద్దకు తన భుజస్కంధాలపై తీసుకువెళతాడు.